హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, అమెజాన్ నుంచి ఒక పార్సల్ వచ్చిందండి. దానిని ఓపెన్ చేసేస్తున్నాను ఈరోజు వీడియోలో. తర్వాత ఏమో లాస్ట్ వీడియోలో పొలం వెళ్ళినప్పుడు నాగులజల కూర తీసుకొచ్చాం కదా, ఆ ఆకుని పప్పులో వేసి వండానండి. తర్వాత ఏమో నల్లేరు కాడలు కూడా తీసుకొచ్చాను కదా, ఆ నల్లేరు కాడలతో పచ్చడి కూడా చేశాను. అసలు లేవు అనుకుంటా ఈరోజు పుట్టగొడుగులు కూడా తీసుకొచ్చారండి. వీటిని కూడా కర్రీ చేసేస్తాను ఈ వీడియోలో. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతానండి. ఈరోజు లేచి బయటకు వచ్చేసరికి వర్షం పడట్లేదండి. అసలు చాలా రోజుల నుంచి రోజు కూడా లేచి బయటకు వచ్చేసరికి వర్షం మాత్రం అలా పడుతూనే ఉంటుంది. ఈరోజు వర్షం అయితే లేదండి. ఇంకా మా వాళ్ళకి టీ పెట్టి ఇచ్చేసి ఇప్పుడు నేను వంట అయితే స్టార్ట్ చేశాను. పిల్లల్ని ఇంకా నిద్ర లేపలేదండి. నేను పప్పుని వండినప్పుడల్లా చేసే పని ఏంటంటేనండి, లేచిన వెంటనే ముందు పప్పుని కడిగేసి పక్కన పెట్టేస్తానండి. ఈ లోపల పప్పు బాగా నానిందంటే తొందరగా ఉడికిపోతుంది కదా అనేసి ఎప్పుడు ఇలానే చేస్తాను. ఈరోజు కూడా లేచిన వెంటనే ముందుగా పప్పును కడిగేసి పక్కన పెట్టాను. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు, పసుపు, కొంచెం నూనె, ఈ మూడింటిని కూడా వేసేసి స్టవ్ ఆన్ చేసేసాను. పప్పునైతే ఉడికించేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకవైపు పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం పొలం నుంచి తీసి తెచ్చుకున్నాం కదా నాగలిజల కూరని, దీనిని తీసుకొచ్చిన తర్వాత కోసేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. దీన్ని ఏమి నీటితో కడగలేదు కదా. ఇప్పుడు శుభ్రంగా దీనిని 2-3 సార్లు కడగాలండి. ఎందుకంటే చాలా ఇసుక వస్తుంది. ఇసుక నేల కదా, ఎక్కువగా ఇసుక వచ్చేస్తుంది. అందుకనేసి ఇప్పుడు 2-3 సార్లు బాగా కడిగేస్తున్నాను. ఇలాంటి ఆకుకూరలు వేసి పప్పును వండుకునేటప్పుడు అండి, పప్పు గుత్తితో తిప్పకుండా ఒక 70% ఉడికిన తర్వాత మనం అందులో ఆకుకూరను వేసేసుకుని పొడి పప్పులా వండుకుంటే బాగుంటుంది. 70% వరకు ఆల్మోస్ట్ ఇంకా పప్పు ఉడికిపోతుంది అన్న టైంలో ఈ ఆకుకూరను కూడా వేసేసుకుంటున్నాను. ఈ నాగులజల కూర ఎలా ఉంటుందంటేనండి, ఇంచుమించు పనుగంటి కూర టైప్లో ఉంటుంది. ఇది వరకు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఇలాంటి ఆకుకూరలు ఎక్కువగా వండుకొని తినేవారంటండి. అమ్మమ్మ తాతయ్య వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా మా తాతయ్య వాళ్ళ అమ్మ, అంటే మా తాతమ్మ వాళ్ళైతే ఇంకా అసలానండి వాళ్ళకి కొనుక్కుని ఆకుకూరలు వండుకోవడమే తెలియదు కదా. వాళ్ళు ఎక్కువగా ఇలా నాగులజల కూర, ఇంకా తెలగపిండి కూర, నల్లి కూర, బొలుసు కూర అంటారంటండి, వాటిని కూడా వండుకుంటారంట. ఇలా మా పొలాల్లో చాలా ఆకుకూరలు ఉంటాయండి. ఇప్పుడు ఎవ్వరికి అవి నచ్చట్లేదండి. మనం బయట కొనేసుకుంటున్నాం ఎక్కువ. తోటకూర, పాలకూర ఇవి కొనేసుకుని తినడమే తప్ప పొలాల్లో ఉన్న వాటిని అసలు వండుకోవట్లేదండి ఎవరును. ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళన్నీ కూడా దగ్గరగా అయిపోతున్నాయి అన్న టైంలో ఇందులో కొంచెం కల్లుప్పును కూడా వేసేసుకున్నాను. తగినంత ఉప్పును కూడా వేసేసుకున్న తర్వాత తాలింపును కూడా పెట్టేసుకున్నాను. చూశారు కదండి, చూడడానికే ఎంత బాగుందో. నేను ఇంకా పొడిపప్పులా వండుదాం అనుకున్నానండి. కొంచెం నీళ్ళు ఎక్కువ అయ్యి కొంచెం ముద్దలాగా అయింది తప్ప ఇంకా బద్దల్లా ఉండేలా వండుదాం అనుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకి బాక్సెస్ కూడా పెట్టేస్తున్నానండి. ఈ టైంలో మాత్రం మంచి హడావుడిగా ఉంటుందండి. ఒకవైపు ఏమో టిఫిన్స్ పిల్లల్ని రెడీ చేయడం, ఇంకొక వైపు ఏమో వంట చేయడం, ఇవన్నీ కదా మంచి హడావుడిగా ఉంటుంది. ఇడ్లీ వేసేసానండి. పిల్లల్ని రెడీ చేసేసి ఆ పప్పు వేసి పిల్లలకి బాక్సెస్ అయితే పెట్టేశాను. పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టేసి స్కూల్కి పంపించేసరికండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు. ఇక్కడ మా రోడ్డు చూసారండి, అసలు చాలా దారుణంగా ఉంటుంది వర్షాలు వచ్చినాయి అంటే. ఈరోజు పుట్టకుక్కలు తీసుకొచ్చారండి మా తాతయ్య. రోజు పొద్దున్నే పాలు తీయడానికి పొలం వెళ్తారు కదా, అలా వెళ్ళి వస్తూ ఉండగా దారిలో ఒక పుట్ట కనిపించిందంటండి. ఎదరికి వెళ్ళిపోయి మరి అసలు వచ్చిందో లేదో చూద్దాము అన్నట్టు ఆగి చూసేసరికి ఇన్ని పుట్టకుక్కలు అయితే దొరికాయంట. ఇప్పుడు వీటిని 4-5 సార్లు బాగా కడిగితేనే కానీ ఈ మట్టి అంతా పోదండి. పుట్ట మీద దొరికినాయి కదా, ఆ మాత్రం మట్టి లేకుండా ఎలా ఉంటాయిలేండి. వీటిని మట్టి లేకుండా బాగా శుభ్రం చేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వంటకి పప్పు వండేసాను, ఇంకా నల్లేరు కాడలు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కదా. ఇవేమో సాయంత్రం పిల్లలు వచ్చేసరికి వండుదాంలే అనేసి వీటిని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఈ పని సరిపోయిందండి నాకు ఇప్పటి వరకును. ఇంట్లో పని అంతా అయ్యేసరికి ఇప్పుడైతే భోజనం టైం కూడా అయిపోతుంది. అందుకనేసి ఇక్కడ నల్లేరు కాడల్ని కూడా పచ్చడి చేసేద్దాం అనేసి ఇప్పుడు నల్లేరు కాడలకి పైన ఉన్న ఈ ఈనెని తీసేస్తున్నానండి. ఇది ములక్కాడికి ఈన వస్తుంది కదా, అలా ఈన వస్తుందండి ఈ నల్లేరు కాడలకు కూడా. నల్లేరు కాడల్ని కట్ చేసినప్పుడు అండి చేతులకి దురద పుడుతుంది. అందుకనేసి కొంచెం మంచి నూనె చేతికి రాసుకుని ఇక్కడ నల్లేరు కాడలకు ఉన్న ఈనెనైతే తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా నల్లేరు కాడని మధ్యలోకి విరిచామనుకోండి, ఇలా లాగినప్పుడు ఈనైతే వస్తుంది. వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పనినైతే చేసుకుంటున్నాను.
ఇలా నల్లేరు కాడలకున్న ఈనెను కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఒక స్పూన్ నూనెను వేసుకుని ఒక స్పూన్ వేరుశెనగ గుళ్ళను వేసి వేయించుకుంటున్నాను ముందుగా. వేరుశెనగ గుళ్ళు కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు, 6 స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వీటన్నిటిని కూడా వేయించుకుంటున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 ఎండుమిర్చిని వేసుకున్నానండి. ఇవి పెద్ద సైజులో ఉన్నాయి. తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నువ్వులను కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొక స్పూన్ నూనెను వేసుకుని నల్లేరు కాడలను కూడా ఇందులో ఉన్న పచ్చంతా పోయేంత వరకు వీటిని ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి. నల్లేరు కాడలు వేగినాయా లేదా అని ఎలా తెలుస్తుందంటేనండి, ఇవి కలరు మారుతాయి. ఇందాక ఒక రకమైన గ్రీన్ కలర్లో ఉంటే ఇప్పుడు ఇంకొక రకమైన గ్రీన్ కలర్లోకి మారుతాయి. వాటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, వాటిలో కొంచెం పసుపు, కల్లుప్పుని వేసుకుని వీటన్నిటిని కూడా ముందు మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను ముందుగానే కొంచెం చింతపండును నీళ్ళలో వేసి నానబెట్టుకున్నానండి. మనం పచ్చడి చేస్తున్నామంటే ఖచ్చితంగా చింతపండును వేసుకోవాలి కదా. ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా పౌడర్లో అయిపోయిన తర్వాత అందులో నల్లేరు కాడల్ని తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకే నేను మాటలతో చెప్పేస్తున్నాను. ఇక్కడేమో వీడియో ఆన్లో ఉందేమో అనుకుని నేను వీడియో తీసేసుకుంటున్నాను తప్ప అది ఆఫ్లో ఉన్నట్టుంది. నేనైతే చూసుకోలేదండి, అందుకనేసి ఆ వీడియో క్లిప్పు మిస్ అయిందనేసి నేను ఇక్కడ మాటలతోనే చెప్పేస్తున్నాను. అస్తమానం వీడియోని ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుంటాం కదండి, ఇలా చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయండి. అక్కడ నేను ఆన్లో ఉందనుకున్నాను కానీ అది ఆఫ్లో ఉంది. మొత్తం వీటన్నిటిని వేసేసుకుని పచ్చడిని అయితే రుబ్బేసుకున్నాను. నేను లాస్ట్ వీడియోస్లోనండి అల్లం పచ్చడి చేశానండి. ఆ అల్లం పచ్చడిలో కూడా ఇలా చింతపండు రసాన్ని వేసిన వీడియో క్లిప్పే మిస్ అయిపోయింది. అక్కడ నేను చెప్పిన విధంగా ఎవరైనా అల్లం పచ్చడి చేసుకుంటే కనుక అందులో చింతపండుని కూడా వేసుకోండి. ఈ నల్లేరు కాడల పచ్చడిలోకి ఇక్కడ తాలింపును కూడా పెట్టేసుకుంటున్నాను. తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి తాలింపును కూడా వేసేసుకుని ఇంకా సన్నగా పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయలను కూడా వేసుకుంటే బాగుంటాయండి ఇలాంటి పచ్చడిలోకి. ఇక్కడ ఉల్లిపాయలను కూడా వేసేసి పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఈరోజు చేసిన నల్లేరు కాడల పచ్చడి అండి ఎంత బాగుందంటేనండి చాలా బాగుందండి. ఇక అసలు మా అందరికీ సరిపోలేదు కూడాను. నల్లేరు కాడలు కూడా కొంచెం తక్కువగా దొరికాయి కదండి, అందుకని పచ్చడి కూడా కొంచెమే అయింది. నల్లేరు కాడలు ఎక్కువ దొరుకుంటే ఎక్కువ పచ్చడి అయ్యి ఉండేది. మనకి అవి దొరకడమే కష్టమైందండి. ఈ పచ్చడిని చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుందండి. అక్కడ మా తాతయ్యకి మావయ్యకి భోజనం పెట్టి మేము కూడా భోజనం చేసేస్తున్నాము. పొద్దున్న పప్పు నాగుల జల్లి కూర వండాను కదా, ఇప్పుడేమో నల్లేరు కాడల పచ్చడి చేశాను. ఈ నల్లేరు కాడల పచ్చడిలోనండి కొంచెం నెయ్యిని వేసుకొని తింటుంటే ఇక ఎంత బాగుందోనండి. ఇలాంటి పచ్చళ్ళు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. అసలు ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుండేది, కానీ నల్లేరు కాడలు ఎంతో లేవు కదా, కొన్నే ఉన్నాయి కదా అని నేను మిక్సీ పట్టేశాను. కానీ అసలు రోట్లో చేస్తే బాగుండేది అనేసి నాకు అనిపించిన తర్వాత ఇక్కడ నేనైతే భోజనం చేసేస్తున్నానండి. ఫుల్గా లాగించేసాను ఈరోజు. భోజనం చేసేసిన వెంటనే ఈరోజు ఒక పార్సిల్ వచ్చిందని చెప్పాను కదండి, ఆ పార్సిల్ ఓపెన్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఈరోజు అమెజాన్ నుంచి మనకు వచ్చిన పార్సల్ అయితే మా తమ్ముడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. నేను వీడియోస్ చేస్తున్నాను కదా, ఆ వీడియోస్ ఇంకా క్లారిటీగా క్లియర్గా ఇంకా బాగా చేయాలనేసి మా తమ్ముడు నా కోసం ఇది ఆన్లైన్లో ట్రైపాడ్ని అయితే ఆర్డర్ పెట్టాడంటండి. మా ఇంట్లో నేను వీడియోస్ చేసినప్పుడు వీడియోస్ లైటింగ్ అనేది అసలు సరిగ్గా రావట్లేదు కదండి, అందుకని ఇది ట్రైపాడ్ విత్ లైట్ అనమాట. చాలా బాగుంది. మనం ఏదన్నా ఆర్డర్ పెట్టామనుకోండి, ఆ వచ్చిన వస్తువు చిన్నదైనా పెద్దదైనా అందులో మనకి ఏముందో తెలిసినా కానీ అది ఓపెన్ చేసేంత వరకు అసలు నాకైతే అసలు కంగారు ఆగదండి. అందులో ఏముందో వెంటనే ఓపెన్ చేసి చూసేయాలనిపిస్తుంది. ఈ ఆర్డర్ ఏమో పొద్దున్న ఎప్పుడో వచ్చిందండి, కానీ నేనేమో వీడియో చేసుకుంటూ ఓపెన్ చేయాలనుకున్నాను, అందుకని ఇప్పటి వరకు కూడా దీన్ని ఆపాను ఇలాగా. నెక్స్ట్ రాఖీ పండుగ వస్తుంది కదా, ఆ రాఖీ పండగకి ట్రైపాడ్ని గిఫ్ట్గా ఇచ్చాడండి మా తమ్ముడు. తను రావడానికైతే రాఖీ పండగకి వీలు అవ్వదంట. నేను వచ్చినా రాకపోయినా నీకు ఈ ట్రైపాడ్ని అయితే గిఫ్ట్ ఇస్తున్నాను అనేసి మా తమ్ముడు నా కోసం ఇంకా ఒక 20 days ముందుగానే ట్రైపాడ్ని అయితే గిఫ్ట్ ఇచ్చేశాడు. ట్రైపాడ్ మాత్రం చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా హైట్ కూడా చాలా హైట్ వస్తుంది. మనకి ఎంత హైట్ కావాలితే అంత హైట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రైపాడ్ ఒకటే కాకుండా దీనికి రింగ్ లైట్ కూడా ఇచ్చారు కదా, లైటింగ్ అయితే భలే వస్తుందండి. మన మొబైల్ని ట్రైపాడ్కి పెట్టేసిన తర్వాత మనకి ఎంత కిందకి కావాలంటే అంత కిందకి, ఎంత పైకి కావాలంటే అంత పైకి అది మూవ్ అవుతుంది. చాలా బాగుందండి. హైట్ కూడా చాలా ఎక్కువ హైట్లో ఉంది.
ఇక్కడ చూసారండి చిన్న రిమోట్‌లా ఇచ్చారు. మనం ఫస్ట్ బటన్ ఏమో ఆన్, ఆఫ్. ప్లస్ అనుకోండి ఎక్కువ లైటింగ్ వస్తుంది. మైనస్ ఏమో లైటింగ్ తక్కువ వస్తుంది. ఇంకొక బటన్ ఏమో ఆ కలర్స్, షేడ్స్ అనేవి మారుతున్నాయి. ఫైనల్‌గా మా తమ్ముడిచ్చిన గిఫ్ట్ మాత్రం నాకు చాలా అంటే చాలా 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 నచ్చిందండి. ఎందుకంటే ఇది నాకు రోజు యూజ్ అవుతుంది కదా! అందులోనూ తమ్ముడిచ్చాడంటే అది ఇంకా హ్యాపీ కదండీ! మా మావయ్య ఎన్ని కొనిచ్చినా గానీ అది మా తమ్ముడిచ్చాడనేసరికి ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది నాకు. దీనిని చూసుకుంటూ చాలా సేపు మురిసిపోతూ అలానే ఉండిపోయాను. ఫైనల్‌గా చూసారు కదా! రైట్ అయితే చాలా బావుంది. ట్రైపాడ్ పెట్టిన తర్వాత లైటింగ్ అయితే వస్తుందండి. ఇప్పుడు వంటను కూడా స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడ నాటు పుట్టగొడుగుల కూర వండుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఇది వేడైన తర్వాత ఇందులో కొంచెం నూనెను కూడా వేసుకుంటున్నాను. మేము ఈ పుట్టగొడుగుల కూరని ఎప్పుడు వండుకున్నా కానీ మసాలా వేసి అంటే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ఇది వేసి చికెన్ కర్రీ టైప్లో చేసుకుంటాము. కానీ చాలామంది వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి కూడా వండుకుంటారంట. అలా ఎప్పుడు నేను ట్రై చేయలేదండి. మళ్ళీ పుట్టగొడుగులు దొరికితే కనుక అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నూనె వేడైన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు వేసి వేయించుకున్నాను. ఇప్పుడు ఇవి మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న నాటు పుట్టగొడుగులను కూడా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు పుట్టగొడుగులు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని పుట్టగొడుగులు కూడా మగ్గాలి కదా! కాసేపు మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ పుట్టగొడుగులను కూడా మగ్గించేసుకుంటాను. పిల్లలు ఇంకాసేపట్లో వచ్చేస్తారు అన్నప్పుడు ఈ పుట్టగొడుగుల కూర వండడం అయితే మొదలుపెట్టానండి. ఎందుకంటే కర్రీ వండేసి పిల్లలకి చపాతీ చేసి చపాతీలో ఈ పుట్టగొడుగుల కూర వేసి పెడదామనేసి అంతకుముందే ఈ వంటను స్టార్ట్ చేశాను. పుట్టగొడుగులు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారాన్ని, కొన్ని నీళ్ళను కూడా వేసేసుకుని మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించేసుకుంటాను. ఒకవైపు ఈ కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఇంకొక వైపు ఏమో మసాలాను కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి ఒక స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 లాలిక్కాయలు వీటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూసేసరికి ఇక్కడ నీళ్ళు మరుగుతూ ఉన్నాయి కదా! కర్రీ కూడా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలాను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మసాలాన్ని కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ చెక్ చేసుకుని మూత పెట్టేసుకుని ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయ్యేంతవరకు మగ్గించేసుకున్నాం అనుకోండి నాటు పుట్టగొడుగుల కూర రెడీ అయిపోతుంది. నేను ఒకవైపు చపాతీ పిండిని కూడా కలిపేసుకున్నానండి. ఈ కర్రీ దగ్గరగా అవ్వకుండానే పిల్లలైతే వచ్చేసారు. బయట కేకలు పెడతారండి అమ్మారా అనేసి. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ సైకిల్స్ కొన్న బ్యాగుల్ని తీసుకురావాలండి లోపలికి. నా కోసం కేకలు పెడతారు బయట. అంటే స్టాండు లాగడం వాళ్ళకి రాదు కదా! అందుకని నేను వెళ్ళాలి. పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి టీవీ పెట్టేసి చపాతీ చేసి ఇచ్చేద్దామని అనుకుంటున్నానండి నేను. ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నాన్న స్వీట్ కార్న్ తీసుకొచ్చారండి. ఇంకా మొక్కజొన్న పొత్తులు ఉన్నాయంటే వీళ్ళు చపాతీ తినరనేసి చపాతీ అయితే మానేశాను. స్వీట్ కార్న్ తిన్నాక కొంచెం తొందరగా భోజనం పెట్టేద్దాంలే అనేసి కలిపేసిన చపాతీ పిండిని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు కూర దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫైనల్‌గా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదని వేయట్లేదు. ఇప్పుడు పిల్లలు వచ్చేసారు కదా! ఆ రింగ్ లైట్‌ని చూసండి ఇప్పుడు గొంతులు వేసేస్తారు ఈళ్ళు. ఇలాంటివంటేనండి మా పెద్దోడికి చాలా ఇష్టము. ఫోన్సు, ఇంకా ల్యాప్‌టాప్‌లు, ఇలాంటి ట్రైపోడ్‌లు అంటే వీడికి చాలా ఇష్టం. మా చిన్నోడు చూస్తాడు తప్ప పెద్ద పట్టించుకోడు గానీ వీడికైతే అమ్మ ఎప్పుడొచ్చేస్తుంది అని ఇక నన్ను క్వెషన్స్ మీద క్వెషన్స్ చేస్తున్నాడు. మా పెద్దోడు వచ్చినప్పటి నుంచి ఒకటే మాట అండి. ఏంటంటే, "ఎందుకు ఓపెన్ చేశావు? మేము వచ్చిన తర్వాత చేయొచ్చు కదా! మేము వచ్చిన తర్వాత వీడియో తీసి ఓపెన్ చేయొచ్చు కదా! నువ్వెందుకు చేశావు?" ఇంక ఇదే మాట అండి. వాళ్ళు వచ్చేదాకా ఉన్నామనుకో లైటింగు రాదు. ఇంకా పని హడావుడి ఉంటుంది కదా! ఆ పనే చేసుకుంటామా, వీడియో తీసుకుంటూ ఓపెన్ చేస్తామా, ఇంక అందుకనేసి నేను మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం కదా అని అప్పుడు ఓపెన్ చేసేసాను. వీడేమో మేము వచ్చిన తర్వాత చేయొచ్చు కదా అనేసి ఒకటే మాట. ఇంకా స్వీట్ కార్న్ తీసి తెచ్చుకున్నారు కదా! వాటికి నిమ్మకాయకి ఉప్పు, కారం అద్దేసి ఇలా రాస్తున్నాను. ఇదే ఇంకా వీళ్ళకి స్నాక్స్ అండి. నాకింకా వంట చేసే పని లేదు కదా! పుట్టగొడుగుల కూర అందరికీ సరిపోతుంది. ఎండ కాసింది కదా! మా అమ్మమ్మ ఏమో పొయ్యి అంటించి అన్నం ఆరుస్తుంది. ఇంకా వంట పని లేదు కదా అనేసి ఇప్పుడైతే జున్ను పాలు ఉన్నాయండి. జున్ను పాలతో జున్ను అయితే వండేస్తున్నాను.
జున్ను పాలను ఇలా బాటిల్స్‌లో వేసేసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులున్నా అలానే ఉంటాయి. ఈ పాలనైతే మా తమ్ముడొస్తాడేమో వాడొచ్చినప్పుడు వండుదామనేసి ముందుగా తీసిన జున్ను పాలను డీప్ ఫ్రీజర్‌లో పెట్టి చాలా రోజుల నుంచి ఇలానే దాస్తున్నామండి. మేము దాస్తున్నాం తప్ప వాడేమో రావట్లేదు. సరే ఇంకా పిల్లలకి వండి పెట్టేద్దామనేసి ఈరోజు జున్ను పాలను కూడా డీప్ ఫ్రీజర్‌లోని తీసి ముందుగానే బయట పెట్టాను. కూలింగ్ అంతా పోవాలి కదా! అందుకనేసి ముందుగానే తీసేసి బయట పెట్టేశాను. ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేసినప్పుడు ఈ జున్ను పాలు తీసి బయటెట్టానండి. అప్పుడు చూసేసాడు మా చిన్నోడు. అమ్మ జున్ను పాలు కదా! జున్ను వండేసని అడిగాడు. ఇవి మాయ కోసం దాస్తున్నానమ్మ మాయ వచ్చినప్పుడు వండుతానంటే, సరే అని ఒప్పేసుకున్నాడండి. ఎందుకంటే వాళ్ళ మాయ కోసం అన్నాను కదా! అందుకని ఒప్పేసుకున్నాడు. కానీ మా తమ్ముడొచ్చేసరికి ఇంకా టైం పట్టేలా ఉంది. అంతవరకు అలానే ఉంచడం ఎందుకులే, వాడు కూడా ఏమనుకుంటాడంటే పిల్లలకి పెట్టకుండా నా కోసం దాసావా అని వాడు ఇష్టపడ్డు. ఇంక సరేలే పిల్లలకి వండి పెట్టేస్తున్నానండి వాడొచ్చినప్పుడు చూద్దాంలే అనేసి. కానీ జున్నుని మాత్రం మీరు ఎప్పుడు వండినా సరే అందులో మిరియాలను దంచి వేయకుండా మిరియాలని పౌడర్ చేసేసుకుని ఆ పౌడర్‌ని వేయండి. జున్ను చాలా బావుంటుంది. మనం కలిపిన జున్ను పాలు ఇప్పుడు జున్ను గట్టిగా ఉందా లేదంటే పల్చగా ఉందా అనేసి ఎలా తెలుసుకోవాలంటే అంటే పాలు సరిపోయినాయా లేదని ఎలా తెలుసుకోవాలంటేనండి, జున్ను పాలను ఎప్పుడు కలుపుకున్నా కానీ మొత్తం ఈ పాలంతటిని ఒకేసారి ఆవిరి పట్టించేసుకోకుండా ఒక గ్లాసుడు పాలను మాత్రం ముందుగా ఆవిరిలో ఉడికించుకున్నామనుకోండి, అది గట్టిగా వచ్చిందనుకోండి ఇంకొన్ని పాలను కలుపుకోవచ్చు. అది పల్చగా వచ్చిందనుకో ఇంకొన్ని ఈ జున్ను పాలను కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందనుకోండి, వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.